సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు యాదికొస్తాయి. ఆ పండుగ అంటేనే మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ కాబట్టి ఆ పండుగ రోజు పొద్దున్నే లేచి రంగురంగుల ముగ్గులేసి ఆ ముగ్గు నుంచి మురిసిపోతుంటారు. మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే మనం ప్రస్తుతం లక్ష్మీనగర్లో ఉన్నాం. బుర్ర మల్లక్క మల్లయ్య స్మారకార్థంగా ముగ్గుల పోటీలు పెట్టిరు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి చాలా మంది అమ్మలక్కలు మనతో పాటు ఉన్నారు. ఈ ముగ్గుల పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తారట. చలో పారి, మరి వాళ్ళ ముగ్గులు ఎట్లున్నాయి, ఎట్లా వేసిరో అన్నీ ఆడుచుకుందాం. పారి నాతో రారి.
అనిపించింది ఇంతమందిలో ముగ్గేయడం నీకు ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. మీరు ఇంతకుముందు ఎక్కడైనా ముగ్గులు వేసిరా? ఇదే ఫస్టా, మొదటిసారా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ సారి. మరి ఇన్ అంటే ఇప్పుడు మీరు సంక్రాంతి పండుగ అంటేనే గొబ్బెమ్మలు, హరిదాసులు కీర్తనలు అవి కదా, మీకు ఎట్లా అనిపించింది? సంక్రాంతి అంటేనే ఒక పెద్ద పండుగ, రైతుల పండుగ. దాంట్లో ఇవన్నీ చేసుకోవడం అంటే ఇంకా చాలా, ఇక్కడ మాకు ఇంకా ముగ్గుల పోటీ నిర్వహించినందుకు ఇంకా ఆనందంగా ఉంది, ఇంకా బాగా అనిపిస్తుంది. అక్క, ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే రైతుల పండుగ అంటారు. ఎందుకంటే రైతులు మొదటి ధాన్యాలు అవన్నీ ఉంటాయి కదా, మన చేతికి వస్తుంది కాబట్టి ఆ పండుగని, సంక్రాంతి పండుగని గొప్పగా జరుపుకుంటూ అంటారు. మరి మీరు దీన్ని ఏమంటారు? అంటే మీరు ఎప్పుడైనా అంటే మీరు ఎప్పుడైనా ధాన్యాన్ని దేవాలయంలో కానీ కొంచెం పేదోళ్ళకి ఇస్తే మంచిది అంటారు, ఎప్పుడైనా మీరు అట్లా ఇచ్చారా? ఇచ్చినాం. మా పేరెంట్స్ రైతులే, ఫార్మర్సే అండి. మీరు ఫార్మర్సే, మీరు ఇచ్చారు? ఇచ్చాము. ఇంకా చెప్పండి అక్క, సంక్రాంతి అంటే ఏంటిది అసలు? మీకు దాని గురించి ఏమైనా, అసలు సంక్రాంతి అంటే విశిష్టత ఏంటి చెప్పండి ఒకసారి. సంక్రాంతి అంటేనే ముగ్గులు వేసుకోవడము, మన ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉంటారు. ఈ టైంలో వాళ్ళు సంక్రాంతిని చాలా పెద్ద పండగగా జరుపుకుంటారు. గంగిరెద్దులు, ఈ పండగ చాలా ఆనందకరంగా ఉంటుంది. మన బయట ముగ్గులు వేసుకుంటారు, లైన్లోకి వస్తారు, హరిదాసులు వాళ్ళందరూ వస్తారు, చాలా బాగా ఉంటుంది. చూడకుండా నిన్ను చూస్తేనే అర్థమవుతుంది అక్క, మంచిగా ఉంది కావచ్చు ముగ్గు. ఓకే అక్క చెప్పక్క, నీవు మరి ఎట్లా అనిపించింది నీకు ముగ్గు వేయడం వల్ల? హ్యాపీగా ఉంది. మామూలుగా అయితే ఇంతమంది బయటకు వచ్చి ఎప్పుడు కలవము. ఈ సందర్భం వల్ల ఒకరికొకరం పరిచయం చేసుకొని మాట్లాడుకొని హ్యాపీగా ఉన్నాం. హౌస్ వైఫ్ కదా అందరం, మామూలుగా బయటికి రాము. ఇక్కడికి వచ్చి ఒకరికొకరం చూసుకొని ఇంకా పరిచయాలు పెరిగినాయి దీంతో. అంటే ఇన్ని రోజులేమో మన ఇంటి ముందు మనమే వేసినామా, ఇంట్లో పోయినాం, అంతే అనుకున్నాం. కానీ ఇప్పుడు అందరూ ఒక దగ్గరనే వచ్చి ముగ్గేయడం మీకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే అక్క, సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలు అవి చేస్తారు కదా. వంటలు, ఇంట్లోకి కొత్త ధాన్యం వస్తుంది, మనం దేవుళ్ళని చేసుకుంటాం. మన సాంప్రదాయం మన దసరాతో పాటు సంక్రాంతిలో కూడా ఉంటుంది. ఇంటికి హాలిడేస్ వస్తాయి, పిల్లలు వస్తారు, ఫెస్టివల్ చేసుకుంటాం. కొత్త బియ్యంతో పరమాన్నం వండుకుంటాం. ఇదంతా సంక్రాంతిలో భాగం. మరి చేసినావు అక్క, నువ్వు పిండి వంటలు చేసినావు? పిండి వంటలు నిన్ననే చేసి. ఇంకా ఏం చేసినావు అక్క? పిండి వంటలు, చకినాలు, గారెలు తెలంగాణ సైడ్ చేసేసినాం. ఇంకా మా పిల్లలకు హాలిడేస్ అయిన తర్వాత మరి మీరు చెప్తున్నారా హాలిడేస్ మీ పిల్లలు అంటున్నారు కదా, మరి మన సాంప్రదాయాల గురించి, మన పండుగల గురించి మీ పిల్లలకు చెప్తున్నారా? చెప్తున్నాం. స్కూల్లో కూడా ఎక్కువ ఇవి కాంపిటీషన్స్ ఉంటాయి, స్కూల్ తరఫున కూడా ఎక్కువ
కాలిన ముగ్గుల పోటీల యువతులు మహిళలు ఎంతో ఉత్సాహంతో పాల్గొని ముగ్గులేసిలు. నాకు కూడా ఇక్కడ చూస్తే పండుగ వాతావరణమే కనబడ్డది. మరి మన పండుగలు ఈ తరం పిల్లలకు మన పండుగలు మన సాంప్రదాయం తెలవాలంటే ఇలాంటి ముగ్గులు వేయాల్సిందే. మరి మళ్ళొచ్చే సంవత్సరం మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు అన్నలు అక్క